హాయ్ ఆల్ మనకి ఇంకో కొత్త జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. సో మనకి ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ కూడా కంప్లీట్గా రిమోట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి కాగ్నిజెంట్ నుంచి రావడం జరిగింది అనమాట. సో డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో మనకి ఇక్కడ చూసినట్టయితే కాగ్నిజెంట్ వాళ్ళు నౌకరీలో అఫీషియల్గా పోస్ట్ చేయడం జరిగిందనమాట. రోల్ డీటెయిల్స్, పొజిషన్ డీటెయిల్స్ వచ్చేసరికి. అండ్ ఇక్కడ చూసుకుంటే పొజిషన్ నేమ్ చూసుకుంటే న్యూస్ అనలిస్ట్ రోల్ అనమాట. అంటే ఇక్కడ చూసుకుంటే హైరింగ్ ఫ్రెషర్స్ ఫర్ న్యూస్ అనలిస్ట్ రోల్. అంటే న్యూస్ అనలిస్ట్ రోల్కి వీళ్ళు ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటున్నారు అనమాట. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే హైర్ చేసుకుంటారు, మీరు అప్లై చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ చూసుకుంటే 0 years ఎక్స్పీరియన్స్. అంటే చూసుకుంటే కంప్లీట్గా రిమోట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. అంటే మనం ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవచ్చు. అది కంప్లీట్గా రిమోట్ జాబ్ రోల్. సో కాకపోతే మీకు ఇంటర్వ్యూకి వచ్చేసరికి హైదరాబాద్కి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో హైదరాబాద్లో ఇంటర్వ్యూ జరుగుతుంది, వాక్-ఇన్ ఇంటర్వ్యూ. సో మీరు అందులో క్వాలిఫై అయిన తర్వాత మీకు జాబ్ రోల్ వచ్చేసరికి రిమోట్ జాబ్ ఉంటుంది అనమాట. స్టార్టింగ్ ఇంటర్వ్యూ వచ్చేసరికి మీరు ఆ వాక్-ఇన్ డ్రైవ్లో ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అంటే ఆఫ్లైన్లో ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇది అడ్రస్ అనమాట. ఓకేనా. సో కాగ్నిజెంట్ ఆఫీస్ 12 బిల్డింగ్, ఫస్ట్ ఫ్లోర్, రహీజా మైండ్ స్పేస్, హైటెక్ సిటీ, హైదరాబాద్. ఓకేనా. సో ఇక్కడ మీకు వాక్ ఇంటర్వ్యూ జరుగుతుంది. అది కూడా ఎప్పుడు అంటే 16th March అనమాట. 16th March 11 నుంచి 1 వరకు జరుగుతుంది. సో మీరు ఇందులో వాక్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత మీకు వర్క్, ట్రైనింగ్ మొత్తం అన్నీ కూడా ఇంట్లో ఉండే చేసుకోవచ్చు అన్నమాట, రిమోట్ జాబు. సో మీరు ట్రైనింగ్కి కానీ వర్క్ కానీ ఆఫీస్కి అటెండ్ అవసరం లేదనమాట. సో మీకు రేర్గా పిలుస్తారన్నమాట ఆఫీస్ రావడానికి. సో 99% మీకు వర్క్ అంతా కూడా ఇంట్లోనే ఉంటుంది అన్నమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. చూసుకుంటే ఇది ఫ్రెష్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. జస్ట్ 1 day బ్యాకే పోస్ట్ చేశారు. అండ్ మనకు టోటల్గా 30 వేకెన్సీస్ అనేది ఉన్నదన్నమాట. సో మీరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ ఎవరైతే హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉంటారో, ఎవరైతే ఈ అడ్రస్ సరౌండింగ్స్లో ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మంచి కంపెనీ కాబట్టి గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఫ్రెషర్స్ స్టూడెంట్స్ హూ గ్రాడ్యుయేటెడ్ ఇన్ 2022 నుంచి 2025 వరకు అనమాట. ఓకేనా. సో ఓన్లీ ఈ ఇయర్స్ వాళ్ళని వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే డేట్ వచ్చేసరికి 16th March అనమాట. అండ్ టైం వచ్చేసరికి 11 AM నుంచి 1 PM అనమాట. సో ఇది అడ్రస్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో మాదాపూర్, హైదరాబాద్ అన్నమాట అడ్రస్ వచ్చేసరికి. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే, సో మీ అప్డేటెడ్ రెజ్యూమే అనేది పట్టుకెళ్ళాలన్నమాట. మీ ఎప్పుడు ఓల్డ్ రెజ్యూమే కాదు, అప్డేటెడ్ రెజ్యూమే పట్టుకెళ్ళాలి. అండ్ అదేవిధంగా జెరాక్స్ ఆఫ్ గవర్నమెంట్ ఐడి, అంటే మీ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డ్ కానీ పట్టుకెళ్ళాలి. అండ్ అదేవిధంగా 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా పట్టుకెళ్ళాలన్నమాట. ఎందుకంటే మొత్తం అంతా కూడా సింగిల్ డేలో అయిపోతుంది అనమాట. మీరు క్వాలిఫై అయ్యారో తెలిసిపోతుంది, మొత్తం అన్నీ కూడా సింగిల్ డేలో తెలిసిపోతుంది. అండ్ మీకు అప్పుడే మొత్తం అన్నీ కూడా అలొకేట్ చేస్తారనమాట. ఓకేనా. సో మొత్తం అంతా కూడా అదే రోజు తెలిసిపోతుంది అనమాట. అండ్ మనకు ఒకళ్ళు క్వాలిఫై అయితే మనకు వర్క్ వచ్చేసరికి రిమోట్ జాబ్ ఉంటుంది అనమాట. అంటే ఇంట్లో ఉంటే మనం వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు హై లెవెల్ ఓవర్ డీటెయిల్స్ చెప్తాను ఈ యొక్క రోల్ గురించి. సో ఈ యొక్క రోల్ న్యూస్ అనలిస్ట్ రోల్ అంటే ఏంటంటే వీళ్ళకి ఇంటర్నల్ కొన్ని మాడ్యూల్స్ ఉంటాయి అన్నమాట, కొన్ని టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ మనం ట్రైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో ట్రైనింగ్ ఎందుకు అంటే క్లయింట్స్కి ఆ డేటా యాక్యురేట్గా ప్రొవైడ్ చేయడానికి అనమాట. ఓకేనా. అక్కడ చూసుకుంటే మెయిన్గా మానిటర్ అండ్ అనలైజ్ రియల్ టైమ్ డేటా ఫ్రమ్ మల్టిపుల్ డేటా సెట్స్. సో మీకు ఓవరాల్గా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారన్నమాట, వాటిని ఎలా ట్రైన్ చేయాలని చెప్పి. సో అది ఇచ్చిన మీకు టూల్స్ని ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. కంటిన్యూస్గా మీకు డేటా ప్రొవైడ్ చేసి ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఐడెంటిఫై అండ్ ఇన్వెస్టిగేట్ ఎరర్స్ ఇన్ ద న్యూస్ అలర్ట్స్ అండ్ క్యాప్షన్స్, క్రాస్ చెక్ ఇన్ఫర్మేషన్ విత్ సోషల్ మీడియా పోస్ట్ ఫర్ యాక్యురసీ. ఓకేనా. సో రైట్ అండ్ ఎడిట్ క్యాప్షన్స్ ఫర్ సోషల్ మీడియా పోస్ట్, ఆడిట్ ప్రోగ్రామెటికల్లీ అప్లై బిజినెస్ రూల్స్ ఫర్ డేటా వ్యాలిడేషన్. సో ఈ విధంగా మీరు ఏంటంటే మొత్తానికి ట్రైనింగ్ టైప్ అనమాట. మీ యొక్క జాబ్ రోల్ వచ్చరికి వీళ్ళు ఇంటర్నల్ టూల్స్ ఉంటాయి, ఇంటర్నల్ టూల్స్ని మీరు ట్రైన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. విత్ రైట్ డేటాతో క్లయింట్కి ఆ రైట్ డేటా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇది ఓవరాల్ డీటెయిల్స్ వచ్చేసరికి. అండ్ ఇది కానీ మీరు ఇందులో కానీ క్వాలిఫై అయితే మీకు ఇది ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. అండ్ అదేవిధంగా పర్మనెంట్ జాబ్ ఆపర్చునిటీ కూడా అనమాట. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క లొకేషన్కి దగ్గరలో ఉన్నారో, సో అందరూ కూడా వెళ్ళి ట్రై చేయండి. సో వాక్-ఇన్ డ్రైవ్. అండ్ మీరు ఒకరు క్వాలిఫై అయితే మీకు జాబ్ వచ్చేసరికి రిమోట్ జాబ్ ఉంటుంది అన్నమాట, వర్క్ ఫ్రమ్ హోమ్. మీరు ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు. సో ఇది ఓవరాల్ డీటెయిల్స్ వచ్చేసరికి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.